లోపలికి రావచ్చా? ఓకే. బై ద వే, పొద్దున్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్తారని నేను ఎక్స్పెక్ట్. డాడీ బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు. అమ్మ ఆల్వేస్ బిజీ, షాపింగ్ కి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ కి కాల్ చేద్దామంటే టైం లేదు. ఇంకా మెడిసిన్ బిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నిటికంటే ఎక్కువగా ఒక అబ్బాయితో ఉంటే సెక్యూర్డ్ గా ఉంటుందని అనిపించింది. జస్ట్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ ఐ లవ్ యూ అని చెప్పానంతే. సో మీరు ఇంకా నేను అయ్యో ఏంటయ్యా అంత త్వరగా వెళ్ళిపోతున్నావు? రా, ఎంతో లక్కీ గర్ల్ నువ్వు. ఇలాంటి లవర్ దొరికాడు నీకోసం. పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాచు కూర్చున్నాడు. నా అమ్మ కూడా ఉన్నాడు, దరిద్రుడు, పనికి మళ్ళోడు. రోజు నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నాగా. అది కాదమ్మా, గాడిది చాకరీ చేస్తాను. అయినా ఒక్కసారి కూడా కాల్ చేయడు నా హస్బెండ్. మీ ఇద్దరి జంటను చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతుల్లా కనిపిస్తున్నారు. నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నా కదా. లక్ష్మీనారాయణలా కనిపిస్తున్నావు. వాగుడు ఆపమంటే అర్థం కావట్లేదా నీకు? ఏంటి తెగ ఓవర్ గా ఫీల్ అయిపోతున్నావు? ఈ పోరు నాకు రియల్ గా ప్రపోజ్ చేయలేదంట. సెక్యూరిటీ కోసం ఒక మగాడు ఉండాలని ఆప్షనల్ గా ఐ లవ్ యూ అని చెప్పిందంట. సెక్యూరిటీనా? మరి నాకెలా ఉంటుంది చెప్పు? దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని రేపు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి మీ నెంబర్ కావాలి కదా. అందుకే సేఫ్టీ కోసం. బాయ్. లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదని అర్థమైంది మావా. పోరోళ్ళే పోరీలే. రా పోదాం. పోతుందో ఆగరా, చూసుకుని పోదాం. మా వాడి కోసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేవా? నీ ఫ్రెండ్ ఇక్కడ ఫీల్ అవుతుంటే బిందాస్గా నువ్వు ఫుల్ మీల్స్ బుక్కుతున్నావా? పోరీకి ఇష్టమైతే ప్రపోజ్ చేయాలి. ఎన్ని రోజులు ఈ ఫీలింగ్? రోయ్ కార్ బ్రోకర్, మనమే వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే మన మర్యాద ఏం కావాలరా? అంటే మనం వెళ్ళి చెప్పాను సీన్ లేదు గానీ ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చెయ్యాలి. స్టార్టింగ్ లోనే ఫోన్ చేసింది. ఓకే అంటే ఒప్పుకుంటుందా? పటాయించగలనా అని డౌట్ నీకు? ఫేక్ గా ఐ లవ్ చెప్పిన నోటితోనే రియల్ గా ఐ లవ్ యూ చెప్పించడమేరా మన హీరోయిజం. టైం అయింది, భోజనం చేసి మాట్లాడుకుందాం. ఖాళీ సైట్ లాంటి వాళ్ళు రా. మనం వెళ్ళి బోర్డు పాతకపోతే వేరే వాళ్ళు వచ్చి మాదే ప్రాపర్టీ అని కబ్జా చేస్తారు. గురు, ఇది వర్కౌట్ కాదు. నువ్వు వేరే అమ్మాయిని వెతుక్కోవడమే బెటర్. లవ్ అవడం అంటే ఒక విధంగా మ్యారేజ్ అయినట్లే. మ్యారేజ్ అయ్యాక నీ పెళ్ళానికి ఏమైనా ప్రాబ్లం అయిందంటే వదిలేస్తావా? ఎంత ప్యూర్ గోల్డ్ అయినా సరే 10% వేస్టేజ్ చార్జెస్ ఉంటాయి కదా. అడ్జస్ట్ చేసుకుంటూ పోవడమే జీవితం మా అమ్మ చెప్పింది. అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళు మరి. అంతే మనకే. మరేమంటావు గురు? ఆ పిల్లను ఇష్టపడుతున్నా అంటున్నావు. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయను, తనే వచ్చి ప్రపోజ్ చేయాలంటావు. నాకు హెల్ప్ చేయమంటున్నావు. నేనేమన్నా మెజిషియనా, లవ్ డాక్టరా? నా వల్ల కాదు, పోగురు. నీ అబ్బా ఫ్రెండ్ బాధల్లో ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, పాపం సాయం చేద్దామని మరిచిపోయి పోరునే ఇడిచేయమంటారు. నా వల్ల అవుతుంది గురు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నీ లవ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. క్యాండిడేటా? ఎవరు? అన్ని లవ్ ప్రశ్నలకు జవాబు లవ్ గురు.